యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. నాతో పాటు చెప్పండి. జాన్ చాప్టర్ 2 verse 5. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చెయ్యుడనెను. చాలు. ప్రియ దేవుని వాళ్ళరా గమనించండి, ఈ లేఖనము మనందరికీ కూడా చాలా సుపరిచితమైనది అని మనం అందరం కూడా గమనించాలి. ఇందాక నేను చెప్పినట్లుగా పెళ్లిలో పెళ్లి పాటలు పాడతారు అన్నట్లుగా ప్రతి పెళ్లిలో కూడా ఏ లేఖనమును చదివించినా చదివించకపోయినా బాగా చదివించేటువంటి లేఖన భాగం ఏమైనా ఉన్నదా అంటే అది యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు గమనించాలి. అయితే 2వ అధ్యాయము 5వ వచనములో తల్లి పరిచారకులను చూచి చెబుతున్న మాట ఏమిటంటే ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. అందరూ నా వైపు చూడండి. ఇక్కడ ఏముందో అదే లేఖన భాగం. ఈరోజు మన అంశం అది, మన సబ్జెక్ట్ ఇది. చెప్పండి. ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. చాలు. కానానులో వివాహము జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానించబడ్డారు. తల్లి అయిన మరియ ఆహ్వానించబడ్డది. శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు. చాలామంది బంధువులు వచ్చారు. అందరూ కూడా బంధువులు అందరూ కూడా చక్కగా రాబందులాగా తింటూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. ఏమైపోయిందిరా అంటే మాట్లాడరేంటమ్మా? బంధువులు వచ్చారు, రాబందులాగా తింటున్నారు, తాగుతున్నారు. ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు పెద్దోళ్ళు మీరు అందరూ చెప్పండి నాకు ఓ మాట. ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పాలి? మీరు మాట్లాడండి బాబు. ఏజ్ బాబు రెడీగా ఉండరా? ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పాలి? పెళ్లి జరుగుతుంది మా యేసుబాబుది. ఇజ్రాయెల్ గారు భోజనాలు ఏర్పాటు చేశారు. మద్దాల వారు అందరూ ఆహ్వానించబడ్డారు. మద్దాల వారు అందరూ వచ్చి భోజనం చేస్తున్నారు, తాగుతున్నారు, డ్రింకులు పోస్తున్నారు, ద్రాక్షరసం పోస్తున్నారు, బూర్లో వేస్తున్నారు. ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు ఆ పెళ్లిలో అయిపోయిన వారు, చూసిన వారు ఎవరికి వెళ్ళి చెప్పాలి? అది ఎవరికి వెళ్ళి చెప్పాలి? మ్యారేజ్ ఈవెంట్ అక్కడ ఉంటున్నాడు ఈ మధ్య. ఇస్రాయేల్ గారు పట్టు పంచి, పట్టు చొక్క, తెల్లని వస్త్రాలు నలగకుండా పెళ్లిళ్ళు చేయాలని చెప్పి 10 లక్షలైనా పర్లా అని చెప్పి ఆదిరెడ్డి ఈవెంట్స్ అని, రవి ఈవెంట్స్ అని చాలామంది ఏం చేస్తున్నాయంటే మా సొక్కాలు చెమట కూడా తడవకూడదు, నీ సొక్కా నువ్వు తడుపుకొని 10 లక్షలు నువ్వు పట్టుకుని పో, అన్నీ కూడా నువ్వేం చేసుకో అంటే ఏర్పాటు చేసుకో అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా ఒకవేళ ఏ ఆదిరెడ్డి ఈవెంటో ఆ వివాహ వ్యవస్థను ఈవెంట్ చేస్తున్నట్లయితే ఈ మర్య వెళ్ళి బాబు ద్రాక్షరసం అయిపోయిందని చెప్పి ఎవరికి చెప్పాలి? ఈవెంట్ మేనేజర్కి చెప్పాలి. లేదు నాలంటోడాడు, ఏమి సపోర్ట్ లేనోడు, అన్నీ నేనే పురమాయించుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పాలి ద్రాక్షరసం అయిపోయిందని చెప్పి? పెళ్లి కొడుకి తండ్రికి చెప్పాలి. పోనీ తండ్రి లేడు పెళ్లి కొడుక్కి, అప్పుడు ఎవరికి చెప్పాలి? ఆ పెళ్లిలో ఎవడో ఒకడు ఉంటాడు కదా, పెద్దనానో చిన్నానో మామగారో ఎవడో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి బాబు ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పాలి. కానీ మరియ తల్లి ఎవరి దగ్గరికి వచ్చి చెబుతుందయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి బాబు పెళ్లి ఘనంగా జరుగుతుంది, బంధువులు అందరూ వచ్చారు, అందరూ చక్కగా భోజనం చేస్తున్నారు, పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పారు. అప్పుడు ప్రభు ఏం చెప్పాలి? ఆయనే మాట్లాడాలి. అమ్మా నాకు చెబుతావేంటి? నా పెళ్ళ, లేకపోతే మన యేసోపు పెళ్ళ, లేకపోతే మన యాకోబు గారి పెళ్ళ, మన అన్నా తమ్ముడి పెళ్ళి కాదు, నా పెళ్ళి కాదు. ఇది ఎవరి పెళ్ళి? కానాని వివాహంలో బంధువుడి పెళ్ళి. వెళ్ళి మీ బంధువుడు చెప్పుకో, మీ మేనమామకు చెప్పుకో అని చెప్పాలి. కానీ ప్రభు అలా చెప్పలేదు. ఆయన మరి చెప్పిన మాట ఏమిటంటే ప్రభు అన్నారు నా సమయము ఇంకాను రాలేదు అన్నారు. అప్పుడు మరియ తల్లి మాట చెబుతుంది. ఏమని చెబుతుంది అంటే ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. ఇదే ఈరోజు మన అంశం. చెప్పండి అందరూ కూడా, ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. ఎవరు చెప్పింది చేయాలి? ఇక్కడ జరిగిన అద్భుతం ఏమిటంటే ఆ కానాని వివాహంలో ద్రాక్షరసము తయారు చేయబడింది. నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయింది. నీళ్ళకి రంగు ఉండదు, చిక్కదనం ఉండదు, వాసన ఉండదు, రుచి ఉండదు. ఇటువంటి చిక్కదనము లేని, వాసన లేని, రంగు లేని ఈ నీళ్లు ఎలా మారిపోయింది అంటే అద్భుతముగా ద్రాక్షరసముగా మారిపోయింది. ఈ గొప్ప కార్యానికి, ఈ వింతైన కార్యానికి కారణం ఎవరయ్యా అంటే
యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, నీ బ్రతుకులో రుచి లేకుండా వచ్చావేమో, నీ బ్రతుకులో రంగు లేకుండా వచ్చావేమో, నీ జీవితంలో తృప్తి లేకుండా వచ్చావేమో, నీ జీవితంలో వెలితిగా వచ్చావేమో, ఆ రాతి బాణల వలె అయిపోయిన స్థితి, ఏమీ లేని స్థితి, నీరు లేని స్థితి, వాక్యం లేని స్థితి కలిగి నువ్వు వచ్చావేమో. ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీవు ఆయన చెప్పినది చేస్తే నీ జీవితం అంతా కూడా ఆ 6 రాత్రుల బాణలు ఎలాగైతే రుచిగల ద్రాక్షారసముగా నింపబడ్డాయో, అలా మనందరి బ్రతుకుల్లో కూడా దేవుడు రుచికరంగా ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడండి. హల్లెలూయా.